ఓ చిన్న గ్రామంలో దంపతులు వీరయ్య, పద్మ జీవనం సాగిస్తున్నారు. భర్త వీరయ్య ప్రతిరోజు పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తాడు. అలా ఒక రోజు ఇంటికి వచ్చిన తర్వాత భార్య పద్మని ఇలా అడుగుతాడు. నీకు నిన్న 100 రూపాయలు ఇచ్చాను కదా, అవి నాకు తిరిగి ఇవ్వు, అవసరం ఉన్నాయి అని అడుగుతాడు. అప్పుడు భార్య పద్మ, ఆ డబ్బులు లేవు, ఖర్చయిపోయాయి, కూరగాయలు కొన్నాను అని చెబుతుంది. భార్య డబ్బులు లేవని ఎన్నిసార్లు చెబుతున్నా వీరయ్య పట్టించుకోడు. నాకు సరిగ్గా ఒక్క కూర చేసి వండటానికి చేత కాదు, అన్ని కూరగాయలు తేవాల్సిన అవసరం ఏముంది అని అంటాడు. నేను వండి పెట్టి తినిపించనిదే నీ పొట్ట రోజు రోజుకు పెరుగుతుందా అని అంటుంది. భార్య మాటలకు వీరయ్యకి కోపం పెరిగిపోతుంది. నా తిండి పొట్ట గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదని అంటాడు. సర్లే, చాలా చూశాను అని భార్య పద్మ అంటుంది. వీరయ్య కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక భార్యను కొట్టటానికి చెయ్యి పైకెత్తుతాడు, కానీ ఆగిపోతాడు. ఏమైంది, కొట్టండి అని అంటుంది పద్మ. నేను ఆడవాళ్లపైన చేయి చేసుకోను అని అంటాడు. దీంతో ఆ రోజు గొడవ అక్కడితో ఆగిపోతుంది. తర్వాత రోజు వీరయ్య పని నుంచి తిరిగి రాగానే ఇంట్లో పద్మ కనిపించదు. పద్మ, ఎక్కడున్నావు? పద్మ, పద్మ అని భార్యని అరుస్తూ పిలుస్తాడు. అయినా పద్మ కనిపించదు. వంటగదిలో ఇల్లంతా వెతికినా పద్మ కనిపించదు. ఇంటి బయట ఉన్న చుట్టుపక్కల వారిని పద్మ కనిపించిందా అని కనుక్కుంటాడు. వాళ్లు కూడా తమకు కనిపించలేదని సమాధానమిస్తారు. అంతలోనే ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వీరయ్య దగ్గరికి వస్తాడు. ఏదో కంగారు పడుతూ వీరయ్యకు చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పలేకపోతాడు. అన్నా, వదినా వదినా అని టెన్షన్ పడుతూ ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తాడు. చెప్పు, ఏమైంది? వదిన ఎక్కడుంది? నేను ఆమె కోసమే వెతుకుతున్నా అని అంటాడు. నా వెంటరా అని వీరయ్యను అడవి ప్రాంతంలోకి తీసుకెళ్తాడు. అక్కడ చాలా మంది జనం గుమికూడుంటారు. వారి మధ్యలో ఒక శవం కప్పబడి ఉంటుంది. వారి మధ్యలోకి వీరయ్య వెళ్లి, ఏమైంది, ఎవరిది శవం అని అడుగుతాడు. మాకు చెప్పే ధైర్యం లేదు, నువ్వే చూడు అని అక్కడున్నవారంటారు. వీరయ్య ఆ డెడ్ బాడీ పైన కప్పిన దుప్పటిని తీసి చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. పద్మ, పద్మ అని ఏడుస్తాడు. లే పద్మ, లే అని ఆవేదనతో అంటాడు. అక్కడున్నవారు వీరయ్యను ఓదార్చటానికి ప్రయత్నిస్తారు. అంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు. ఈ డెడ్ బాడీ ఇక్కడికి ఎలా వచ్చిందని పోలీసులు అక్కడున్న వారిని అడుగుతారు. మాకేమీ తెలీదు, నేను అటువైపు నుంచి వెళుతూ ఉంటే ఏదో ఉందని దగ్గరికి వచ్చి చూస్తే డెడ్ బాడీ కనిపించింది, అంతే, మాకు దీని గురించి ఇంతకంటే ఏమీ తెలీదు అంటారు. పోలీసులు వారి మాటలు విని, సరే, మేము ఈ శవాన్ని పోస్ట్ మార్టం కోసం పంపుతాము అని అంటారు. కొన్ని రోజుల అనంతరం వీరయ్య ఇంటికి పోలీసులు వస్తారు. అప్పటికే వీరయ్య భార్య పోయిన దుఃఖం నుంచి ఇంకా తేరుకోడు. భార్యను తలుచుకుంటూనే ఉంటాడు. వీరయ్యను మృతిపైన ఇంటరాగేషన్ చేయాలని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడ పోలీసుల ప్రశ్నలకు వీరయ్య ఉక్కిరి బిక్కిరవుతాడు. నువ్వు మీ భార్యను రోజు కొడతావని మాకు తెలిసింది, నువ్వే కొట్టి నీ భార్యను చంపావు కదా, చెప్పు అని పోలీసులు గట్టిగా అడుగుతారు. నాకు నా భార్యకు గొడవలు జరుగుతున్న విషయం నిజమే, కానీ నేను కొట్టలేదు అని అంటాడు వీరయ్య. అయితే మొన్న ఆమె బాడీపై చాలా చోట్ల గాయాలున్నాయి, నువ్వే కొట్టి చంపే ఉంటావు, నిజం చెప్పు అని పోలీసులు మళ్లీ బెదిరిస్తారు. ఇదంతా ఆ కాశీ పని అయి ఉంటుంది, వాడే నా భార్యను చంపుంటాడని పోలీసులకు చెబుతాడు వీరయ్య. కాశీ ఎవరు, ఎక్కడుంటాడు, వాడికి నీ భార్య మృతికి సంబంధం ఏంటి అని అడుగుతారు పోలీసులు. వీరయ్య పోలీసులకు సమాధానం చెబుతూ, కాశీ శ్మశానంలో ఉంటాడు, ఆ శ్మశానానికి అతనే కాపలాదారుడు, నా భార్య పద్మ రోజు అతని దగ్గరికి వెళుతుంది, నేను ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు, కాశీ నా తమ్ముడి లాంటి వాడని తనకు చెప్పేదని వీరయ్య అంటాడు. కాశీని పట్టుకొని ప్రశ్నించడానికి శ్మశానానికి వెళతారు పోలీసులు. అక్కడ శ్మశానంలో కర్ర పట్టుకొని ఒక మూలన నిలుచుని ఉంటాడు కాశీ. పోలీసులు అడుగుతారు, కాశీ అంటే నువ్వేనా, నువ్వు ఈ శ్మశానానికి కాపలాదారువా అని. అవునని సమాధానం చెబుతాడు. ఇక్కడికి ఎవరెవరు వస్తుంటారో మాకు ఆ వివరాలు కావాలని పోలీసులు అంటారు.
ఇక్కడికైతే అందరూ పరమాత్మలో కలవటానికి వస్తుంటారని కాశీ చెబుతాడు. నీ బోడి ఫిలాసఫీ పక్కకు పెట్టి మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. వీరయ్య భార్య రోజు శ్మశానానికి వస్తుందట కదా, నీకు ఆమెకు ఉన్న సంబంధం ఏంటి అని పోలీసులు అడుగుతారు. అది నా పర్సనల్, నేనెందుకు చెప్పాలి? పద్మను ఎవరో చంపేశారని కానిస్టేబుల్ చెప్పగా, నా చెల్లి పద్మను ఎవరో చంపేశారా, ఎలా అని కాశీ అడుగుతూ ఉండగా, తమాషాలు చేయకుండా అడిగిన వాటికి సమాధానం చెప్పు అని ఎస్ఐ అంటాడు. హా సార్ చెబుతాను అని కాశీ పోలీసులకు వివరిస్తాడు. నేను శ్మశానంలో ఒంటరిగా ఉంటాను, నాకు వంట చేసుకోవటం రాదు. అప్పుడు పద్మ నాకు ప్రతిరోజు వంట చేసి పెడతాను, దానికి బదులుగా డబ్బులు ఇవ్వమని అడిగింది. నేను 200 రూపాయలు ఇస్తానన్నాను, కానీ పద్మ 500 రూపాయలు ఇవ్వమని పట్టుబట్టింది. నేను సరే అన్నాను, కానీ ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పింది. చెబితే ఆమె భర్త వీరయ్య డబ్బులు కాజేస్తాడని, కాబట్టి వద్దని అన్నది అని కాశీ పోలీసులకు చెబుతాడు. నీ మాటలను మేమెలా నమ్మాలి, సాక్ష్యాలున్నాయా అని అడుగుతారు పోలీసులు. నువ్వే ఆమెని చంపి తప్పించుకోవటానికి నాటకాలు ఆడుతున్నావని మేము అనుకోవచ్చు కదా అని అంటారు. అప్పుడు కాశీ, సార్ నేను చెప్పేది నిజం, కావాలంటే మాధవ్ని అడగండి, అతనికి అన్ని విషయాలు తెలుసు అని అంటాడు. మాధవ్ ఎవరు అని పోలీసులు అడుగుతారు. మాధవ్ కూరగాయలమ్మే వ్యక్తి, అతనికి కూడా ఈ విషయాలు తెలుసు. నన్ను నమ్మండి సార్, పద్మ నా చెల్లెల్లాంటిది, నాకు అమ్మలా వండి పెట్టింది. నేనెందుకు ఆమెను చంపుతాను? ప్రతిరోజు శ్మశానంలో ఎంతో మంది ఏడుస్తూ ఉంటే, మట్టిలో కలిసిపోతూ ఉంటే చూస్తూ ఉంటా. నేను అలాంటి దుర్మార్గమైన పని చేయను, నన్ను నమ్మండి సార్ అని కాశీ అంటాడు. సరే సరే, మాకు నువ్వు జ్ఞానబోధ చేయాల్సిన అవసరం ఏం లేదు, కానీ మేం చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి సమాధానం చెప్పాలి. అప్పటి వరకు నువ్వు ఈ ఊరు వదిలి బయటకు వెళ్ళటానికి వీల్లేదు అని పోలీసులు కాశీకి చెబుతారు. కాశీ అందుకు సరే అంటాడు. పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్తో అంటారు, సార్ మనము కాశీని నమ్మలేం, వాడి పద్మను చంపి మొత్తం కట్టుక తల్లుతున్నాడేమో. లేదు, కాశీ శ్మశానంలో ఉంటాడు, రోజు చాలామంది మృతుల కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు. బాధ ప్రాణం గురించి వాడికి తెలుసు, కాబట్టి కాశీ ఆ పని చేయడు. చూద్దాం ఇన్వెస్టిగేషన్లో ఇంకేం విషయాలు బయటపడతాయో అని కూరగాయలమ్మే మాధవ్ దగ్గరికి వెళతారు. మాధవ్ దగ్గరికి పోలీసులు వెళ్ళగానే, సార్ రండి, సార్ మీకు కూరగాయలు కావాలా? ఏ కూరగాయలు, ఎన్ని కావాలి? అంతా ఫ్రెష్ సార్, చెప్పండి అని అంటాడు. నీ మొత్తం బండి కావాలి, ఇస్తావా అని పోలీసులు అంటారు. ఎందుకు సార్, ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అని అడుగుతాడు మాధవ్. మేము ఓ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే నీకు దావత్ కావాలా? అడిగిన దానికి సమాధానం చెప్పు. పద్మనెవరో చంపేశారు, పద్మ నీ దగ్గరికి వస్తుందా? ఏం జరిగింది చెప్పు అని పోలీసులు అడుగుతారు. సార్ అవును సార్, పద్మ నా దగ్గరికి కూరగాయలు కొనటానికి వస్తుంది, కానీ తక్కువ బేరానికి కొన్ని కూరగాయలనే కొని తీసుకెళ్తుంది. అడిగితే తను శ్మశానంలో ఉన్న కాశీకి వంట చేసి పెడతానని, అందుకు 500 రూపాయలు ఇస్తాడని చెప్పింది. కాబట్టి తక్కువ ధరకు కూరగాయలని అడిగి తీసుకెళ్తుంది. పద్మ భర్త చాలా పిసినారి సార్, ఆమెకు డబ్బులు ఇవ్వడు, ఇచ్చినా మళ్ళీ తిరిగి తీసుకుంటాడు. ఆమెను చాలా హింసిస్తాడు. పద్మ ఈ విషయం చెప్పి బాధపడేది. కూరగాయల విషయం ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పింది. నేను సరే అన్నాను. అసలేం జరిగిందో చెప్పు అంటాడు ఇన్స్పెక్టర్. సార్ చెబుతాను, కానీ నన్ను ఈ కేసులో ఇరికించకండి అని అంటాడు. నిన్న పద్మ నా దగ్గరికి కూరగాయలు కొనటానికి వచ్చింది. అప్పుడు పద్మ ఇంటి పక్కన ఉండే సరోజ కూడా కూరగాయలు కొనటానికి వచ్చింది. పద్మ నా దగ్గరున్న బంగాళాదుంపలన్నీ ఒకేసారి కొనేసింది. సరోజ కొన్ని బంగాళాదుంపలు తనకు కూడా అమ్మమని అడిగింది. నేను లేవన్నాను. ఈ విషయంపై పద్మకు సరోజకు మధ్య గొడవ జరిగింది. పద్మ నీ పని చెబుతా, నీకిక ఉంటుంది చూడు అని సరోజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సార్ అని మాధవ్ చెబుతాడు. జరిగింది ఇంతే సార్, ఇంతకు మించి నాకేమీ తెలియదు అని అంటాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ మాధవ్ దగ్గరికి వెళ్ళి చెంప చెళ్ళుమనిపిస్తాడు. నిజం చెప్పకపోతే ఇంకా చాలా దెబ్బలు తింటాం, జరిగింది మొత్తం చెప్పు అని పోలీసులు అడుగుతారు. నన్ను క్షమించండి సార్, చెబుతాను అంటూ సరోజ వెళ్లి పద్మ భర్తకు
జరిగిన గొడవ గురించి చెప్పింది. వీరయ్య నా కూరగాయల బండి దగ్గరికి వచ్చి పద్మను డబ్బులు అడుగుతాడు. నాకు డబ్బులు ఇవ్వకుండా ఏ అన్నకు కూరగాయలు కొంటున్నావని వీరయ్య అడుగుతాడు. కాశీ పద్మకిచ్చే 500 రూపాయల గురించి మాధవ్ చెప్తాడు. అప్పుడే పద్మ వీరయ్య మధ్య గొడవ పెరుగుతుంది. పద్మను వీరయ్య గట్టిగా తోసేయటంతో కూరగాయల బండి కొనలు పద్మ తలకు తగలటంతో తీవ్ర రక్తస్రావం అవుతుంది. పద్మ అక్కడికక్కడే చనిపోతుంది. జరిగిన విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని వీరయ్య మాధవ్కు వార్నింగ్ ఇస్తాడు. జరిగింది చెబితే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే జరిగిన విషయం సార్ అని మాధవ్ పోలీసులకు చెప్పేస్తాడు. పోలీసులు వీరయ్యను పట్టుకోవటానికి బయలుదేరతారు. మార్గ మధ్యలో కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ని అడుగుతాడు, సార్ ఇంత ఈజీగా కేసును ఎలా సాల్వ్ చేశారని కానిస్టేబుల్ ప్రశ్నిస్తాడు. ఆ కూరగాయలవాడు మనకు సగం విషయమే చెప్పాడు. గట్టిగా అడిగితే మొత్తం కక్కాడు. పద్మతో గొడవ పడిన సరోజ ఎక్కడికి వెళ్లి ఉంటుందని ఆలోచించా. అప్పుడు అర్థమైందని పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్కి చెబుతాడు. మీరు సూపర్ సార్ అంటాడు కానిస్టేబుల్. పోలీసులు వెళ్లి వీరయ్యను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, వందే మాతరం.